రీసెంట్గా ఉరుగ్వే దేశం యొక్క సెనేట్ యుతనేషియాని డీక్రిమినలైజ్ చేస్తూ చట్టాన్ని పాస్ చేసింది. అక్కడ యుతనేషియా ఇక లీగల్ అనమాట. అంటే మెర్సీ కిల్లింగ్ అనేది చట్టబద్ధమైంది. యాక్చువల్లీ లాటిన్ అమెరికన్ కంట్రీస్లో చాలా అరుదుగా యుతనేషియాని అలౌ చేస్తారు. ఉరుగ్వే అనేది ఆల్మోస్ట్ లాటిన్ అమెరికాలో చట్టం ద్వారా అంటే ఒక లెజిస్లేషన్ తీసుకురావడం ద్వారా యుతనేషియాని లీగలైజ్ చేసిన మొదటి కంట్రీ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు కొలంబియా, ఈక్వెడార్ ఇలా కొన్ని లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఈ యుతనేషియాని డీక్రిమినలైజ్ చేసిన అదంతా వాళ్ళ కోర్టు జడ్జిమెంట్ రూపంలో. కానీ ఉరుగ్వేలో యుతనేషియా అనేది ఒక చట్టం ద్వారా లీగలైజ్ చేశారు. మనందరికి తెలుసు యుతనేషియా అంటే మెర్సీ కిల్లింగ్, కారుణ్య హత్య. ఎవరైతే చాలా సిగ్గా ఉన్నారో, టర్మినల్లీ ఇల్గా ఉన్నారో, ఇంకా వాళ్ళు ఇంకా కోమాలోంచి బయటికి రారు, కంప్లీట్గా వాళ్ళు వెజిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోయారన్నప్పుడు, చావే శరణ్ అయినప్పుడు కొన్ని దేశాలు వాళ్ళకి యుతనేషియా అలౌ చేస్తాయి అనమాట. ఉదాహరణకి నెదర్లాండ్స్ అనేది యుతనేషియా అలౌ చేసిన మొట్టమొదటి దేశం నెదర్లాండ్స్. ఆ తర్వాత ఆస్ట్రేలియా, కెనడా, బెల్జియం, లగ్జంబర్గ్, స్పెయిన్ ఇలా చాలా దేశాలు అలౌ చేశారనమాట. ఉరుగ్వే దేశం ఒక క్యాథలిక్ కంట్రీ. ఆ కంట్రీలో యుతనేషియా లీగలైజ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అక్కడ యుతనేషియాకి ప్రైమ్ అపోనెంట్ చర్చ్ అనమాట. స్టిల్ ఈ బిల్ అక్కడ ఉరుగ్వే సెనేట్లో పాస్ చేశారనమాట.